యూకేలో ఈ కోర్సెస్ కి దూరంగా ఉండండి. ఫోర్త్ కోర్సు ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్. ఈ ఫీల్డ్ హై కాంపిటీషన్, తక్కువ జాబ్ ఆపర్చునిటీస్, ఇప్పుడు కొత్త వర్క్ క్రియేటివిటీ కావాలంటూనే ఉంటారు. సో ఈ కోర్సెస్ కి దూరంగా ఉండండి. ఎంఏ లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్, ఎంఎస్సీ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ రిటైలింగ్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కార్పొరేట్ బ్రాండ్ మేనేజ్మెంట్. సో అంతగా ఇష్టమైతే ఇండియాలో ఈ కోర్స్ చేసి పెద్ద బ్రాండ్స్ తో వర్క్ చేసి అప్పుడు అబ్రాడ్ మూవ్ అవ్వండి. బ్రాండ్స్ ద్వారా అది చాలా బెటర్. థర్డ్ కోర్సు సేల్స్ అండ్ మార్కెటింగ్. మీకు ఆల్రెడీ యూకే మార్కెట్ తో బాగా పరిచయం ఉంటే చేయొచ్చు, లేకపోతే వీసా స్పాన్సర్షిప్ చాలా కష్టము. అందరూ అని కాదు, కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. సో ఎంఎస్సీ డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్సీ బిజినెస్ అండ్ మార్కెటింగ్, ఎంఎస్సీ డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, ఎంఎస్సీ మేనేజ్మెంట్ విత్ డిజిటల్ మార్కెటింగ్. ఈ కోర్సెస్ కి దూరంగా ఉండండి. మీరు ఫ్రెషర్ అయి ఉండి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎంబీఏ అస్సలు చేయొద్దు, ఎందుకంటే జాబ్ కష్టం, ఇంకా వీసా స్పాన్సర్షిప్ దొరకడం కూడా కష్టము. దానిలో కూడా జనరిక్ ఎంబీఏ తీసుకోవద్దు, సమ్ స్పెషలైజేషన్ తో తీసుకోండి. సెకండ్ కోర్స్ ఎంబీఏ. యూకే వాళ్ళకి మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి మేనేజ్మెంట్ కోసం వాళ్ళలో వాళ్ళనే హైర్ చేసుకుంటారు. సో నెంబర్ 1 ఎంఐఎం. ఇది ఫ్రెషర్స్ కోసం డిజైన్ చేశారు, అయినా కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కరెక్ట్ కోర్స్ కాదు అని చెప్తారు. సో 1 to 1.5 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎంఐఎం తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, యూకే మార్కెట్ ఈజ్ నాట్ డిగ్రీ బేస్డ్ మార్కెట్, యూకే మార్కెట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ మార్కెట్ అని.